ఫ్రెండ్స్, రాష్ట్రంలో ఎన్నికలు ఈసీ షెడ్యూల్ విడుదల. ఈ విషయాలను తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసిన అవుతాం. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, ఇటీవల స్థానిక సంస్థల ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రాజకీయ వాతావరణం తీవ్రంగా వేడెక్కిన పరిస్థితి. ఆ సంగతి అలా ఉంటే తాజాగా మరో ఉప ఎన్నికకు కేంద్రం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో మరో ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది. అవును, ఏపీలో మరో ఉప ఎన్నికకు కేంద్రం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించినట్లు ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఈ మేరకు ఏప్రిల్ 22న నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అయితే ఈ మేరకు రాజ్యసభ ఎంపీ స్థానానికి ఉప ఎన్నికకు కేంద్రం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీగా ఉన్న ఈ ఒక్క స్థానానికి నిర్వహించారు. అయితే ఈ క్రమంలో 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ క్రమంలో ఈ నెల 30న నామినేషన్ల పరిశీలన ఉండగా మే 2 వరకు నామినేషన్లు ఉపసంహరణ గడువు ఉంటుంది. ఇక మే 9న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనుండగా అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లు లెక్కించినట్లు ఈసీ తెలిపింది. ఈ క్రమంలో మొత్తంగా మే 13లోగా ఈ ఉప ఎన్నికల ప్రక్రియ కానుంది. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.